హలో బ్యాచిలర్ సిస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బాగున్నాను కాబట్టి మీరు కూడా బాగానే ఉంటారు. సో రోటి పచ్చడి అయితే ఎలా చేసుకోవాలి కొబ్బరితో అనేసి చూసేద్దాము. కొంచెం అయితే ఆయిల్ వేసి కొబ్బరి అయితే కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా. అండ్ మిక్సీలో వేసుకుంటే అది తిరిగేటట్టు అనమాట. సో మనం కొబ్బరి అయితే అలా వాడ్చుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసి టొమాటోస్, దాంట్లో కొంచెం తెల్లగడ్డ వేసుకొని పచ్చిమిరపకాయలు, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా కొంచెం వేయండి. సో దీన్నంతా వేసిన తర్వాత అటు ఇటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువేం కాదు, కొంచెమే అనమాట. ఆ తర్వాత కొంచెం పసుపు, గోలుగుండంతా చింతపండు వేసుకొని దాన్నంతా ఇంకొంచెం వేడి తగ్గిన తర్వాత మనమైతే మిక్సీ జార్లో అయితే వేసుకునేసి బాగా ఇది చేసుకోవాలన్నమాట. రోటి పచ్చడి అన్నాను కదా, మిక్సీలో ఎందుకు వేస్తున్నావు అని అనొచ్చు మీరు. మాకు పీజీలో ఏడైతే రోలు ఉండదు కదా, కాబట్టి మిక్సీలో అయితే వేసాను. మీరైతే రోటి పచ్చడి కాబట్టి రోట్లో అయితే నూరుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అవ్వ అయితే ముందు రోట్లోనే నూరేది, దాన్ని గుర్తు చేసుకొని ఇది చేశాను. ఈ వీడియో చాలాసార్లు పెట్టాను కానీ రోటి పచ్చడి అదే ఈ కొబ్బరి చట్నీ అంటే నాకు చాలా ఇష్టము. సో అన్నిసార్లు పెడుతున్నాను అని ఏమనుకోకండి. అదనమాట, ముందు కూడా పెట్టాను, అది కొంచెం డిఫరెన్స్, ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఈ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆవాలు వేసి దాంట్లో కొంచెం తెల్లగడ్డ బాయిల్ వేసి ఆ తర్వాత ఎర్రగడ్డలు మనం ఆయిల్లోనే వేసుకోవచ్చు, పచ్చళ్ళలో అయినా వేసుకోవచ్చు. మధ్యలో కచకచ అంటే బాగుంటుంది అనమాట. ఇది దీనికి సంగటి అది కూడా ఉంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎలా ఉంది?